అంకుల్, ఏం వికాస్? ముందు మీరు బయటికి పదండి. ఎందుకు వికాస్? మీరు ఈ రూమ్లోనే ఉంటే రేణుక ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటారు. బయటికి పదండి. అది కాదు వికాస్. ముందు నా మాట వినండి. బయటికి పదండి. పదండి, రండి అంకుల్. కూర్చోండి. జ్యూస్ తీసుకోండి. అవన్నీ తరువాత అసలు ఏం జరుగుతోంది వికాస్? రవిప్రకాష్ ఫోన్ చేశాడా లేదా? చేశాడు అంకుల్. రేణుకు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? వాడెక్కడున్నాడు? రేణుకుని ఎక్కడ బంధించాడు? అంకుల్ ప్లీజ్, ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు కమిషనర్ గారిని అడిగి తెలుసుకుంటున్నాను. ఇంకా క్లారిటీగా వాళ్ళకి తెలియడం లేదు. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. మీరు టెన్షన్ పడతారనే మీకు ఈ విషయాలన్నీ చెప్పడం లేదు. అది కాదు వికాస్. అంకుల్ ప్లీజ్, మీరు ధైర్యంగా ఉండండి. రేణుకని కాపాడే బాధ్యత నాకు అప్పగించారు కదా. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే రేణుకని నేను కాపాడుతాను. కాకపోతే రేణుకి ఇంటికొచ్చేసరికి మీరు ఆరోగ్యంగా ఉండాలి. లేకపోతే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోలేదని నన్ను నిలదీసి అడుగుతుంది. అలాగే వికాస్, ఓపిగ్గానే ఉంటాను. అంకుల్, మనలాంటి విఐపి పిల్లల్ని కిడ్నాప్ చేసి బెదిరించి వాళ్ళు డిమాండ్స్ చెప్పి సాధించుకోవాలని చూస్తారు. స్మగ్లర్ వీరప్పన్ కూడా ఇలానే చేసేవాడు కదా. మరి ఆ రోజు ఆ విక్రమ్ బాయికి అమ్మాయిలంటే పిచ్చి, అందుకే కిడ్నాప్ చేశాడని చెప్పావు. ఆ రౌడీ గురించి అలాంటి పుకార్లు విని ఆ విషయమే మీకు చెప్పాను అంకుల్. అయినా అంకుల్, మీ పవర్ ఉపయోగిస్తే గంటలో రేణుక మన ఇంట్లో ఉంటుంది. కానీ అలా చేస్తే మీడియాకి మ్యాటర్ లీక్ అయి మన పరువు పోతుంది. అందుకే కొంచెం లేట్ అవుతుంది. ఆ భయంతోనే కదా చేతులు ముడుచుకొని కూర్చోవలసి వస్తోంది. ఈ కిడ్నాప్ డ్రామాని నేను హ్యాండిల్ చేస్తాను. అనుకున్నది సాధిస్తాను. అదే రేణుకని విడిపిస్తాను అంకుల్. మీరు జ్యూస్ తీసుకోండి. నమస్కారం అండి. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. అయ్యయ్యో, మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటండి? కూర్చోండి. కూర్చోమ్మా. సుబ్బారావు, సుబ్బారావు. బాబు వికాస్, సుబ్బారావుని పిలిచి జ్యూస్ తీసుకురమ్మని చెప్పు. అయ్యయ్యో, ఆ ఫార్మాలిటీస్ అన్ని పక్కన పెట్టండి. మిమ్మల్ని పరామర్శించి వెళ్దామని వచ్చాం. కిడ్నాప్ విషయం వినగానే ఈయన స్పృహ తప్పి పడిపోయారు అన్నయ్య గారు. ఆ, అవునవును, హాస్పిటల్కి వెళ్ళి బీపీ షుగర్ చెక్ చేయించుకుని వస్తున్నాను. నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ ప్రశాంతంగా జరుగుతున్నాయని అనుకున్నాను. ఇంతలో రేణుకని కిడ్నాప్ చేస్తారని ఊహించలేదు. రేణుకను ఎంతో గారాభంగా పెంచారు మీరు. పాపం, ఆ రౌడీలతో నా కోడలు ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమో. తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది అన్నయ్య గారు. ఏంటి బాను, రేణుకకి ఏ చిన్న హాని జరిగినా మనం ఊరుకుంటామా? రే వికాస్, మన ఆస్తి మొత్తం ఆ కిడ్నాపర్కి రాసిచ్చైనా సరే మన కోడల్ని మనం కాపాడుకుందాం. అవసరమైతే గంగాధరం గారు మిలిటరీ ఫోర్స్ని దించైనా సరే రేణుకను కాపాడుతారు. ఏమనుకున్నావు నువ్వు? రేణుక విషయం తెలిసినప్పటి నుంచి మీ చెల్లెలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా పూజలు పునస్కారాలు చేస్తోంది గంగాధరం గారు. కోడలికి ఏమవుతుందోనని ఈయన టెన్షన్తో భయపడిపోతున్నారు అన్నయ్య గారు. మీరేం కంగారు పడకండి అమ్మా. అంతా అంకుల్ నేను చూసుకుంటాం కదా. అది కాదు వికాస్, నా కోడలు రేణుకని వాళ్ళు ఏమీ చెయ్యరు కదా. నా కోడలికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఊరుకో బాను, ఊరుకో. తల్లి లేని పిల్ల కదా. పెళ్ళైతే అత్తగా కాకుండా తల్లిలా రేణుకని కూతురులా చూసుకోవాలని కలలు కన్నాను. ఇంతలో ఇలా జరిగింది అన్నయ్య గారు. నా కోడల మీద ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో, ఎవరి పాపిష్టి దిష్టి తగిలిందో ఏమో. బాబు వికాస్, పాపం మీ అమ్మగారు బాగా డిస్టర్బ్ అయినట్టున్నారు. శంకర్రావు గారు, మీరు కాస్త ధైర్యం చెప్పండి. తనకి రేణుక అంటే అంత పిచ్చి గంగాధరం గారు. ఇంతగా అభిమానించే అత్తమామలు దొరకడం మా రేణుక అదృష్టం. నాన్న వికాస్, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. ఆ కిడ్నాపర్స్ భరతం పట్టాలి. వాళ్ళని చీల్చి చెండాడి
నా కోడల్ని కాపాడి తీసుకురావాలి. అంతవరకు నువ్వు ఇంటికి రావడానికి వీల్లేదు. అవునరా, మా కోడలు రేణుకని తీసుకుని కుడికాలు పెట్టి ఇంట్లోకి తీసుకుని రావాలి. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి. అలాగే నాన్న, అర్థమైంది. బాను, మన కోడలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. అంకుల్, అమ్మా నాన్నని పంపించొస్తాను. అవునవును, బయలుదేరుతాం. అవునన్నయ్య గారు. నా కారు ఉంది కదా, డ్రైవర్ని పంపిస్తాను. అయ్యో పర్లేదు అంకుల్, నేనే దగ్గరుండి ధైర్యం చెప్పి పంపించొస్తాను. అలాగే వికాస్. అన్నయ్య గారు, మీ ఆరోగ్యం జాగ్రత్త. టైంకి టాబ్లెట్లు వేసుకోండి. అలాగేనమ్మా. రేణుక వచ్చే వరకు మీకు తోడుగా ఉండి ధైర్యం చెప్దామంటే మీరు కంగారు పెడతారు, అంకుల్ దగ్గర వద్దు అని మా వాడు అంటున్నాడు. అందుకే బయలుదేరుతున్నాం. పర్వాలేదులేండి, వికాస్ ఉన్నాడు కదా, మీరు వెళ్ళిరండి. పద బాను. వెళ్ళొస్తాం అన్నయ్య గారు. మంచిదమ్మా. వస్తామండి. అలాగే. ఏంటో అంతా మన దురదృష్టం. ఆ దుర్మార్గుడు నా కోడల్నే కిడ్నాప్ చేయాలా? అసలు ఎవరంట వాడు? ఇక్కడ ఎవరు లేరులే, డ్రామాలు ఆపండి. ఆ, ఎరా బాగానే నటించావా? మీకు అసలు బుద్ధి ఉందా? అలా రెచ్చిపోయారేంటి? అదేంట్రా, ఇలాంటి సమయాల్లో ఆ మాత్రం నటించకపోతే ఎలా? 100 కోట్ల రేంజ్కి ఈ డోస్ సరిపోతుందో లేదో అనుకున్నాం. అవును, సరిపోదు. కింద పడి పొరలాడండి, లేకపోతే ఆస్తి మొత్తం రాసిస్తానంటారా? మన ఆస్తి మొత్తం ఆ విక్రమ్ గ్యాంగ్కి 4 రోజులు చికెన్ ఖర్చుకు సరిపోతుందానా? యాక్టింగ్ అంటే న్యాచురల్గా ఉండాలమ్మా. మీ ఆర్టిఫిషియల్ యాక్టింగ్తో అంకుల్కి ఎక్కడ అనుమానం వస్తుందని టెన్షన్ పడ్డాను. నీ అంత గొప్ప నటలం కాదులేరా, ఏదో నిన్ను చూసి ఇప్పుడిప్పుడే మేము నేర్చుకుంటున్నాం. సరే సరే పదండి. అది కాదురా, నాకు డౌటు. నువ్వు రెచ్చగొట్టడం, ఆ విక్రమ్ రెచ్చిపోయి రేణుకని కిడ్నాప్ చేయడం, ఇదంతా చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందిరా. నీ ప్లాను రివర్స్ అవ్వదు కదా? అంటే అంటే ఈ కిడ్నాప్ డ్రామాలో అసలు విలన్ నువ్వేనని గంగాధరానికి తెలియదు కదా? నానా, పూలదండలో దారం కనిపిస్తుందా? కనిపించదు. గన్లో బుల్లెట్ కనిపించదు. పోనీ ఇక్కడేం ఆలోచిస్తావా, అదైనా కనిపిస్తుందా? ఈ కిడ్నాప్ డ్రామాలో ఈ క్యారెక్టర్ కూడా అంతే నానా, ఎవ్వరికీ కనిపించదు. అర్థమైందా? అర్థమైందిరా. ఇక బయలుదేరు. మరి నువ్వు? నేను వస్తాను, ముందు మీరు పదండి. పదా. ఇంతవరకు అంతా మన చేతుల్లోనే నడిచింది. ఇక్కడ ఓకే. రేణు, నువ్వు అక్కడెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అవును, నీ క్యారెక్టర్ కొంచెం తేడా కదా. వాళ్ళు నిన్ను ఎలా భరిస్తున్నారు? వాళ్ళు నిన్ను నరకం పెట్టడం కాదు, నువ్వే వాళ్ళకి నరకం చూపిస్తూ ఉంటావు. బాబు వికాస్. వస్తున్నాను అంకుల్. తిను. అవును, ఈ బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసి ప్లేట్లో పెట్టింది నువ్వేనా? అవును నేనే. పార్సిల్ ఓపెన్ చేసే ముందు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కున్నావా? ఏంటి, చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలా? సబ్బుతో కాదు, ఫినాయిల్తో కడుక్కున్నాను. ఈ బిర్యానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? పక్క సందులో ఓ ముసలమ్మ గుడిసింది,
ఆమె నాటుకోడి బిర్యానీ బాగా చేస్తుంది, అక్కడ తెచ్చాను. గుడిసెలో బిర్యానీయా? మ్మ్. ఏయ్, వదలు, వదలు. నీకే చెప్పేది వదలు. వదిలేయ్, వదలు. ఏయ్, ఏంటండి టెక్కు? ఇక్కడ మేమేం పెట్టినా తినాలి. ఇది నీ ఇల్లు అనుకున్నావా? చంపేస్తాను. రేయ్! ఆ. ఎంత దెబ్బ కొట్టావే! చా, మా బాయ్ అమృతవదనం చంపడానికి ఏ ముహూర్తాన సుపారీ తీసుకున్నాడో కానీ మా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ ఆడవాళ్ళని కిడ్నాప్ చేయడం ఏంటి, వాళ్ళకి బిర్యానీలు తీసుకురావడం ఏంటి, అసలు ఈ ఆడవాళ్ళ గోలేంటి? వాళ్ళు తిడితే పడుతున్నాం, కొడితే సహిస్తున్నాం. ఇదేం కర్మరా బాబు? మీ కర్మ సంగతి తర్వాత. నాకు మాత్రం స్టార్ హోటల్ ఫుడ్ కావాలి, మినరల్ వాటర్ కావాలి, మధ్య మధ్యలో బూస్ట్ కావాలి, సాయంత్రం అయితే ఐస్ క్రీమ్ కావాలి, రాత్రికి ఫ్రూట్ సలాడ్ కావాలి. ఇదిగో ఈ డొక్కు ఫ్యాన్ తీయించి ఏసీ పెట్టించండి. అలాగే బోర్గా ఉంది, టీవీ పెట్టించండి. ఇదిగో ఈ చెక్క కుర్చీ తీసేసి కుషన్ చైర్ తీసుకురండి, కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. నోటికి ప్లాస్టర్ చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్లు తాగేటప్పుడు ఎంత మంట పుడుతుందో నీకు తెలుసా? ఎలా భరించాలి? నువ్వొక మహారాణివి, మేం నీకు సేవకులమా? మాకు చంపడం తప్ప ఎలాంటి సేవలు చేయడం నేర్పించలేదు. అయితే మీకు కాదు, ముందు మీ బాయ్కి ఇవన్నీ నేర్పించాలి. ఎక్కడికి వెళ్ళాడో పిలవండి. నాకేం కావాలో మీ బాయ్కే చెప్తాను. వెళ్ళండి. రేయ్, ఏంట్రా గొడవ? బాయ్, ఈ అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది. బిర్యానీ తినమంటే టేస్ట్ బాగాలేదని మొహాన కొట్టింది. స్టార్ హోటల్ ఫుడ్ కావాలట. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? పెట్టింది తిను. ఇందాక నీ అసిస్టెంట్స్కి లిస్ట్ చెప్పాను, మళ్ళీ నీకు కూడా చెప్పే ఓపిక నాకు లేదు. వాళ్ళని అడిగి నేను అడిగింది తీసుకురా. చూసారా బాయ్, చూసారా దీని పొగరు? పాపం అమృతవదన చాలా గ్రేట్ బాయ్. మనం ఏది పెట్టినా అరవకుండా తినేది. ఎంత ఓపికగా ఉండేది. రేయ్, దాంతో నన్ను పోలిస్తావేంట్రా చపాతి మొహమా? అది రోడ్డు మీద అడుక్కు తింటుంది. చీప్ క్యాండిడేట్, బజార్ మనిషి. నా ఎడమకాలి చెప్పు కూడా సమానం కాదు. అదో బ్లడీ బగ్. ఏయ్, కూర్చో కూర్చో. నన్ను టూ టైమ్స్ కొట్టావు. నిన్ను వదలను. నీ అంతు చూస్తా. చూడు, మేము నిన్ను కిడ్నాప్ చేసిన పర్పస్ వేరు. అసలు ఇష్యూ నువ్వు కాదు. అందుకే నువ్వు ఏమన్నా ఎన్ని ఎక్స్ట్రాలు చేసినా నా అసిస్టెంట్లు సహనంగా ఓపిగ్గా భరిస్తూ వస్తున్నారు. అసలు అమృతే మాకు ఈ ఓర్పుని సహనాన్ని నేర్పించింది. ఇంకోసారి అమృత గురించి బ్యాడ్గా మాట్లాడావో నీ తలకాయ నాటుకోడి తలలాగా నరికేస్తా. చస్తావు. అర్థమైందా? రేయ్, బాయ్. ఇప్పుడు తీసురండ్రా, ఎలా తినదో చూస్తాను. అలాగే బాయ్. తీసుకో తీసుకో. తిను. అమ్మయ్యా, ఇప్పుడు దారికొచ్చింది.
అసలు అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? మీకేం కావాలి? ఆ పర్పస్ ఏంటో ముందు చెప్పు. నా అమృత డార్లింగ్ కనిపించటం లేదు. నీ వికాస్ అమృతని మాయం చేసి ఎక్కడో దాచిపెట్టాడు. నేను ఊహించింది నిజమే. దానికోసం నన్ను కిడ్నాప్ చేశావా? ఆ సుబ్బలక్ష్మి కంటే నువ్వు ఇంకా పెద్ద తింగరోళ్ళ ఉన్నావే. అసలు అమృతని వికాస్ దాచిపెట్టాడని నీకెవరు చెప్పారు? ఖచ్చితంగా వికాసే దాచిపెట్టాడు. ఆ అవసరం వికాస్కేముంది? అమృతని వికాస్ చాలా రకాలుగా టార్చర్ పెట్టాడు, రేప్ చేశాడు. అమృతని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక చివరికి నా చేత చంపించాలని చూశాడు. ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? ఎవడో చెప్పడం ఏంటి? నీ వికాసే స్వయంగా ఇక్కడికి 4 times వచ్చాడు. ఇదిగో ఇక్కడే ఇదే ప్లేస్ లో కూర్చొని అమృతని చంపమని డబ్బులు ఇచ్చాడు. అమృతతో నీ పెళ్లి ఆగిపోయిందని నీకు మెంటలెక్కింది. నువ్వు తొందరగా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వు. బా, దీనికి ఎలా చెప్తే నమ్ముతుందిరా బాబు? ఏరా అలా కొండ ముచ్చలో చూస్తున్నావేంటి? మీ బాయ్కి స్క్రూ లూజ్ అయింది. మీ బాయ్ లాగా చాలా మంది నా వికాస్ గురించి బ్యాడ్గా చెప్పారు. ఎవ్వరి మాటలు నేను నమ్మను. వికాస్ నా స్వీట్ హార్ట్, జెంటిల్ మ్యాన్. నేను ఎంపీ కూతుర్నని ఎంత చెప్పినా మీరు నమ్మడం లేదు. ఇంకా నా వికాస్ గురించి చెప్పేది నేను నమ్మాలా? రే బాలు, బాయ్. న్యూస్ పేపర్స్ తేరా. అలాగే బాయ్. ఇదిగోండి బాయ్. ఈ న్యూస్ పేపర్లేంటి? నువ్వు ఎంపీ కూతురివైతే నీ కిడ్నాప్ గురించి పేపర్లో రాలేదే? నీ కిడ్నాప్ గురించిన న్యూస్ టీవీలో రాలేదే? నా కిడ్నాప్ గురించి మీడియాకు తెలియడం మా డాడీకి ఇష్టం ఉండదు. అందుకే ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసుంటారు. బాయ్, దీని సంగతి తర్వాత చూద్దాం. ముందు ఆ వికాస్ గారికి ఫోన్ చేయండి, ఏదో ఒకటి తేల్చండి. ముందు ఆ పని చేయండి. అలర్ట్గా ఉండాలి. ఆ విక్రమ్ ఎప్పుడు ఏ క్షణంలో నా మీద విరుచుకుపడతాడో తెలీదు. మాఫియాతో పెట్టుకున్నాను. మోస్ట్ డేంజరస్ గేమ్ ఆడుతున్నాను. ఇంకా ఎన్ని గేమ్స్ ఆడాలో. హలో రే వికాస్, ఏం చేస్తున్నావు? ఈ విక్రమ్ భాయ్ ఏ క్షణం ఎప్పుడు ఏం చేస్తాడో అలర్ట్గా ఉండాలి అని ఆలోచిస్తూ కూర్చున్నావా? రే వికాస్, ఆలస్యం అమృతం విషం. ఇప్పటికైనా నా డార్లింగ్ ఎక్కడుందో చెప్పు. నాకు తెలియదు. రేయ్, నీకు తెలుసు. నాకు తెలియదు. తెలుసు. తెలియదు. 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 మర్యాదగా నా రేణుకను వదిలేయ్.